హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే 3 ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు అనే టాపిక్ మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే త్వరలో రానున్నటువంటి 6 నెలల్లో ఈ 3 మెగా నోటిఫికేషన్స్ అనేవి నోటిఫైడ్ అవడానికి, నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఎక్కువ స్కోప్ తో గనక ప్రిపేర్ అయ్యారంటే వీటిలో ఉన్న సిలబస్ మొత్తం 85 నుంచి 90% వరకు ఒకే సారూప్యత, ఒకే రకమైన సిలబస్ అనేది వీటిలో ఉంది. వీటి క్వాలిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే వీటి యొక్క అర్హతలు కావచ్చు, ఇవన్నీ ఒకే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎగ్జామ్స్. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోను గనక చివరిదా గనక స్కిప్ చేయకుండా విన్నట్టయితే మీకు ఈ విజయావకాశాలు ఎలా పొందొచ్చో, ఈ 3 ఉద్యోగాలు పొందిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగాన్నే మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. ముందుగా మీకు ఒక చిన్న మనవి, ఇక్కడ మన జయదేవ్ అకాడమీకి సంబంధించిన యాప్ అనేది ఒకటి ఉందండి. ఆ యాప్ లో ఇప్పటికి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇందులో పొందుపరిచామండి. ఇప్పటి వరకు 3 ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేవి ఇందులో అప్లోడ్ చేసాము. చాలా మంది అభ్యర్థులు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు, అక్కడే ఆన్సర్ చేశారు, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లెవెల్ అనేది తెలుసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే యాప్ లో క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తామో ఆ నెక్స్ట్ డే దానికి సంబంధించిన కీ మొత్తం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని స్కోప్, ఆ ప్రశ్న ఎందుకు ఇచ్చాము, దాని చుట్టుపక్కల బౌండరీస్, గతంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఎలా ఇచ్చారు, ఎలా రాబోతుంది అనేది మీకు విత్ ఎవిడెన్సెస్ తో మేము డిస్కస్ చేసి మీకు చక్కగా అందించేటటువంటి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ప్రతి నిత్యము ఏదో ఒక రకమైనటువంటి ఏదో సబ్జెక్ట్ ని అందులో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ గా మీరు అవి ప్రాక్టీస్ చేయడం వల్ల తక్కువ టైంలో టైం ఫ్యాక్టర్ విత్ బిట్ యాక్యురసీ అనేది వస్తుందని మనం చేస్తున్నాము. అయితే ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్దామండి. చూడండి, ఏ ఎగ్జామ్ కైనా కోర్ గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్, రెండోది జనరల్ సైన్స్ లో 3 భాగాలు ఉంటాయి: బయాలజీ మరియు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ. ఈ జనరల్ సైన్స్ లో ఎక్కువ సింహభాగం వహించేదైతే బయాలజీ అని మీకు తెలుసండి. +2 స్టాండర్డ్ వరకు మరియు డిగ్రీ కూడా ఉన్నప్పుడు ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ గా చూసినట్టయితే అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉంటుంది, అలాగే హిస్టరీ ఉంటుంది. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు జాగ్రఫీ. ఇవి కోర్ గా ఉంటాయి. వీటితో పాటు అలైడ్ సబ్జెక్ట్స్ కూడా ఇంకా ఉన్నాయి, మెన్షన్ చేయడం అనేది ఇక్కడ మీకు తెలుసు అండి. కాబట్టి ఇవి మెయిన్ గా ఉండేటువంటి సబ్జెక్ట్స్. మరి వీటిలోనే తరువుగా ప్రతినిత్యం మేజర్ గా ప్రిపేర్ అయ్యేటువంటి కోర్ సబ్జెక్ట్స్ అండి. ఇవన్నీ ప్రతి ఎగ్జామ్స్ లోనూ ఉండేవే. అయితే మనం చేస్తున్నది ఏంటంటే ప్రతి ఎగ్జామ్ కి ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మిగతా ఎగ్జామ్ ని పట్టించుకోం, దేనికి ప్రిపేర్ అవుతున్నామో దానికే ప్రిపేర్ అవుతా ఉంటాం. కానీ ఇక్కడ మీకు రానున్నటువంటి 6 నెలల్లో 3 మెగా నోటిఫికేషన్స్ అయితే ఉన్నవి. ఈ 3 మెగా నోటిఫికేషన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఈ మెగా నోటిఫికేషన్స్ ఈ మూడిటిని మీరు చక్కగా నేను చెప్పినట్టుగా ప్రిపేర్ అయినట్లయితే ఈ 3 ఉద్యోగాలు పొందే అవకాశం అయితే మెండుగా ఉందండి. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యేది మీ ఇష్టం అండి. నెక్స్ట్ గా చూసినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో కనుక మనం చూసినట్లయితే పోస్టల్ మెయిన్ అండి. పోస్టల్ 1,00,000 ఉద్యోగాలు అయితే సుమారుగా అప్రాక్స్ గా 1,00,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తున్నారు. సుమారుగా 1 lakh అన్నమాట. ఆ నోటిఫికేషన్ మొన్న రిలీజ్ అయింది. మీరందరూ ఇంతకుముందే వీడియోస్ లో చూశారు. అయితే వాటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఎందుకంటే పోస్టల్లో ఉన్నటువంటి
పోస్టల్ అసిస్టెంట్స్ కావచ్చు, సార్టింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇవి +2 స్టాండర్డ్ కాబట్టి వీటికి స్కేల్ అనేది ఉందండి. పే స్కేల్, సెంట్రల్ పే స్కేల్స్ అనేవి ఉంటాయి. ఇవి శాలరీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎగ్జామ్ అనేది కూడా జరుగుతుంది. ఎగ్జామ్ కూడా ఎలా జరుగుతుంది? SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసరికి ఇంగ్లీషు మరియు హిందీలో పేపర్ ఉంటుంది. ఇంగ్లీషు మరియు హిందీలో అనేది పేపర్ అనేది ఇవ్వబడతాయి. హిందీలో మనం అంత ఎఫిషియన్స్ కాదు కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కొంతమంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మన విద్యార్థులు హిందీలో అంత ఎఫిషియన్స్ ఉండరు కాబట్టి ఇంగ్లీష్ లోనే ఎక్కువ మంది ఆప్ట్ చేస్తారు, ఇంగ్లీష్ లో ఎక్కువ ప్రిపేర్ అవుతారు. అయితే మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి ఈ ఎగ్జామ్ లేకపోతే మనం ప్రిపేర్ అయ్యేదండి ఎక్కువ తెలుగు మీడియం బుక్స్, తెలుగు మీడియం ఛానల్స్, తెలుగు మీడియం గానే ప్రిపేర్ అవుతున్నాం. అయితే గతంలో మీకు చెప్పాను ఎక్కడ మనం దెబ్బతింటున్నాం అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో అది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం వల్ల, ఇంగ్లీష్ మీడియం మనం ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ప్రతి సబ్జెక్ట్ కి ఒక టెక్నికల్ టెర్మినాలజీ అనేది ఉంటుంది. ఆ టెర్మినాలజీ మనం ఇంగ్లీష్ లో నేర్చుకోకపోవడం వల్ల మన సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని పోస్టల్ లో కనుక చూసినట్లయితే మెగా నోటిఫికేషన్స్ అనేది పోస్టల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి గవర్నమెంట్. ఇవి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఇవి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పోస్టులు అండి. దేశం మొత్తం మీద సుమారు 1,00,000 పోస్టులు మెగా నోటిఫికేషన్ ఉంది. ఎక్కడైనా నువ్వు అప్లై చేసుకోవచ్చు, నీ ఇష్టం. అయితే ఎలా ఎగ్జామ్ రాయాలి అనేది ఇంతకుముందే చెప్పా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రాస్తారు. అయితే చూడండి, ఈ నోటిఫికేషన్ అనేది గతంలో మీరు చూశారు, అన్ని ఛానల్స్ లో చూశారు, అందరూ అప్లోడ్ చేశారు, ఈ పోస్టుల సంఖ్య తెలుసుకున్నారు. అయితే దీంట్లో నేను ఆ విషయం అయితే డిస్కస్ చేయట్లేదండి. మీకు ఎలా మీరు ఈ ఉద్యోగం కూడా ప్రిపేర్ అవ్వచ్చు ప్యారలల్ గా, అయితే మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఇది ఎలా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనేది మాత్రం డిస్కస్ చేస్తా. అయితే కొన్ని ముక్కలు అయితే ఇందులో నేను మీకోసం ఇక్కడ చెప్పాలండి. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే DOPT. వీరు లెక్క ప్రకారం ఏం చెప్పారంటే ఇది నోడల్ డిపార్ట్మెంట్ గా చెప్పొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT. వీళ్ళు ఏం చెప్పారంటే డిసెంబర్ 23 వరకు అవుతున్నటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయో లెక్క వేస్తే సుమారుగా వచ్చేసరికి 97,104 పోస్టులు అనేవి ఉన్నాయి. 97,104 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటన్నిటిని ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపాదిక మీద మిషన్ మోడ్ అప్రోచ్ లో వీటన్నిటిని ఫిలప్ చేయమనేసి గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి. 97,104 అంటే అప్రాక్సిమేట్ గా 1,00,000 పోస్టులు అన్నమాట. వీటిలో ఏమేమి ఉంటాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. పోస్టల్ అసిస్టెంట్స్ ఉన్నవి, అట్లనే షార్టింగ్ అసిస్టెంట్స్ అనేవి ఉన్నవి, ఇంకా పోస్ట్ మ్యాన్ మరియు MTS మరియు మెయిల్ గార్డు, 5 రకాల పోస్టులు ఉన్నాయి. వీటి నేచర్ లో వచ్చేసరికి ఫస్ట్ ఉన్నటువంటి 2 పోస్టులు వచ్చేసరికి +2 స్టాండర్డ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. వీటి యొక్క విద్యా అర్హతలు వచ్చేసరికి +2 స్టాండర్డ్. +2 స్టాండర్డ్ అంటే ఏమవుతుంది? ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వీటిని ఫిల్అప్ చేయాలి. LDC ఆ పై క్యాడర్స్ అన్నమాట. ఇవి చూడండి, ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC సదరంలో చెన్నైలో ఉంది, మీకు తెలుసు. అయితే ఇక్కడ చూడండి, పోస్టల్ అసిస్టెంట్స్ కావచ్చు, షార్టింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఫిల్అప్ చేయమనేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా కండక్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి ఆలస్యానికి అనేది తావు ఉండదు. ఒక రెగ్యులర్ గా ఒక క్యాలెండర్ ఇయర్ లో ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది. అయితే దీని స్కేల్స్ కూడా చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. సెంట్రల్ స్కేల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలన్నింటిలో కంటే వీటిల్లోనే శాలరీ ఎక్కువ ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, మీకు హ్యాపీగా పని గంటలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, సెంట్రల్ సెలవులు ఉంటది. అసలు అన్ని అంశాల్లో కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా గుర్తించబడతారు. ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఈ పోస్టల్ అసిస్టెంట్స్ కి మరియు షార్టింగ్ అసిస్టెంట్స్ పని గంటలు కూడా కొంచెం మిగతా డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే చాలా హ్యాపీయెస్ట్ జాబ్ అన్నమాట. అయితే ఇందులో వచ్చేసరికి ఈ 2 +2 స్టాండర్డ్స్ లో ఉంటాయని చెప్పారు. అట్లానే మనం చెప్పుకున్నట్టుగా ఈ 3 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ మ్యాన్, MTS, మెయిల్ గార్డ్స్ వచ్చేసరికి మనం ప్రతినిత్యం వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూస్తూనే ఉంటాం. 10th క్లాస్ మార్కుల మీద
ఈ ఉద్యోగాలు అయితే ఫిలప్ చేస్తారు. సైకిల్ తొక్కడం అనే నైపుణ్యం అనే స్కిల్ అనేది ఉండాలి అనేది వీటి ప్రాథమిక క్వాలిఫికేషన్. అయితే ఇప్పటి వరకు అయితే ఇవే. ఇంకేమన్నా మరి వెనక్కి తీసుకున్నారు కాబట్టి వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారేమో మనం ముందు ముందు చూడాల్సినటువంటి అవకాశం ఉందండి. వస్తే మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపడం జరిగిందండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్, ఇవి ఇక్కడ 2 రకాలుగా ఫిల్అప్ చేయొచ్చు అని అన్నారు. డన్ ఐదర్ బై సీనియారిటీ ద్వారా ఇవ్వచ్చు. అయితే గతంలో ఎలా చేశారో వీటిని అలానే ఆ యొక్క డిపార్ట్మెంట్ల ద్వారా మార్క్స్ ద్వారా వీటి ద్వారా ఫిల్అప్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి, వీటిని ఈ నోటిఫికేషన్ అంతా చూసినట్లయితే మీకోసం చూపిస్తున్నానండి. ఇవన్నీ 2 పేజెస్ ఏమి ఇచ్చారు. అయితే మళ్ళీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. మళ్ళీ వెంటనే ఇవి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగడం జరిగింది. వెంటనే ఇవి నోటిఫై చేయడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఇది మేజర్ మెగా నోటిఫికేషన్, 1,00,000 పోస్టుల వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్. దీనిలో సిలబస్ వచ్చేసరికి ఏమనుకున్నాం, సేమ్ సిలబస్ సేమ్. అయితే ఇక్కడ ఇంగ్లీషు లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ హిందీను అనేది లాంగ్వేజ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. మనకు తెలియదు ఏం కాదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే కంపల్సరిగా లాంగ్వేజ్ మీద టెస్టింగ్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పోలీస్ నోటిఫికేషన్ గురించి మనం చెప్పొచ్చండి. ఎందుకంటే మనం గతంలో ఇది వీడియోలో కూడా చూసుకున్నాం. ఈ పోలీస్ నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ అనుకున్నాం. ఇది కూడా మెగా నోటిఫికేషన్ అనండి. మెగా నోటిఫికేషన్ గతంలో మనం మాట్లాడుకున్నాం వీడియోలో. దీనికి కూడా సేమ్ అవే క్వాలిఫికేషన్స్. అయితే అదే క్వాలిఫికేషన్ అంటే ప్లస్ టూ అనేది ఉంది. అది +2నే, ఇది +2నే. ఇంకేమన్నా అదైతే ఇంకా పోస్టల్ అసిస్టెంట్స్, పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్ ఏమన్నా పెంచితే డిగ్రీ పెంచవచ్చు. కానీ ప్రస్తుతానికైతే +2 స్టాండర్డ్ వరకే ఉన్నది. ఏమైనా పెంచితే పెంచవచ్చు. ఇదైతే +2నే. చూడండి, వీటిలో కనుక వీటి సిలబస్ వచ్చేసరికి వీటిలో మనం సిలబస్ చూడొచ్చండి. సిలబస్ కనుక చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ చూడండి. ఇదిగోండి, మనం చెప్పుకున్నట్టు మీకు ముందే తెలుసు చాలా మందికి. అయితే కొత్త వాళ్ళ కోసం మనం చెప్తున్నామండి. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ ప్రతి ఎగ్జామ్ లో ఉండేది. మనం చెప్పుకున్నట్లే జనరల్ సైన్స్ ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అలాగే ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎకానమీ, ఇవన్నీ ఉండి వీటితో పాటు కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అట్లాంటి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కవర్ అండి. వీటికి ఒక్కదానికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా మనం పోస్టల్ అసిస్టెంట్స్ కూడా ప్రిపేర్ అయినట్టే. పోస్టల్ అసిస్టెంట్స్ కూడా ప్రిపేర్ అవడమే కాకుండా మరియు గ్రామ వార్డు సచివాలయం పోస్టులు కూడా ఇదే సిలబస్, ఇదే నేచర్. వార్డు సచివాలయం కూడా ఇదే సిలబస్ తో అడ్వర్టైజ్మెంట్ కి అంటే నోటిఫికేషన్ కి రెడీగా ఉందన్నమాట. ఇవే సిలబస్ అంటే జనరల్ పోస్టులో. ఇక ఏమైనా టెక్నికల్ పోస్టులు అంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన నాలెడ్జ్ ఒక 50% రెండో పేపర్ కి ఇస్తారు. ఫస్ట్ పేపర్లో అయితే ఇవే ఉంటవి. కాబట్టి ఇలా 3 మెగా నోటిఫికేషన్లకి దరిదాపుగా 85 నుంచి 90% వరకు ఒకే సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, రానున్నటువంటి 6 నెలల్లో ఈ మెగా 3 నోటిఫికేషన్స్ అనేవి రావడానికి సిద్ధముగా ఉన్నాయి. కాబట్టి మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇంగ్లీష్ లో ఇస్తారు కదా సార్ ప్రశ్నలు అనేసి మీరు అడగవచ్చు. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఇస్తారు కదా అని మీరు అడగవచ్చు. అయితే మన జయదేవ్ అకాడమీలో ప్రశ్నలన్నీ యాప్ లో మీ ప్రాక్టీస్ కోసం ఇంగ్లీష్ లోనే ఇస్తున్నామండి. ఇంగ్లీష్ లో ఇస్తున్నాం. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ టెర్మినాలజీ మీరు గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి వాటికి సంబంధించిన కీ మొత్తం
తెలుగు, ఇంగ్లీషు రెండిట్లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు భావం ఆ ప్రశ్నకు సంబంధించిన అర్థం అనేది మీకు అర్థమవుతుంది. వాటితో పాటుగా సేమ్ టైము ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఈ 3 ఉద్యోగాలు పొందొచ్చండి. ఈ 3 ఉద్యోగాలు పొంది ఆ తర్వాత మీ ఇష్టపూర్వకంగా ఏదో ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని మిగతా 2 వదిలేయచ్చండి. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈ పోలీస్ కానిస్టేబుల్కి అవుతున్నాను, లేదా పోస్టల్కి అవుతున్నాను, లేదా గ్రామ సచివాలయానికి అవుతున్నాను అనుకోకుండా ఇప్పటి నుంచే కనుక ప్రిపరేషన్ చేస్తే సమయం ఉంటుంది. మీకు నోటిఫికేషన్ పడిన తర్వాత కనుక ప్రిపేర్ అయితే మీరు అనుకున్నట్టు ఒకదానికే ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక, ఒక 6 నెలలు మీ సమయాన్ని కేటాయించుకొని ప్రిపేర్ అయితే దీంట్లో ఏ సిలబస్ ఉంది, దీంట్లో ఏ సిలబస్ ఉంది, ఈ 3వ దాంట్లో ఏ సిలబస్, మూడింటిని కలుపుకొని ఒకే సిలబస్ గా మెర్జ్ చేసుకొని ఉండ అంశాలని ప్రిపేర్ అవ్వడం ద్వారా మీకు ఈ 3 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. దయచేసి ఈ వీడియోని మీరు ఇంతవరకు పరిశీలించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మన జయదేవ అకాడమీకి మీ యొక్క సపోర్ట్ కావాలండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి, మరియు లైక్ చేయడం అనేది మర్చిపోవద్దండి. మరొకసారి మీకు జయదేవ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నమాట.